నెల్లూరులోని ఓ పాఠశాలలో ఐటీసీ సహకారంతో అయోడిన్పై అవగాహన సభ నిర్వహించారు. అయోడిన్ లోపంతో తలెత్తే సమస్యలు, శరీరంలో కలిగే మార్పులపై పిల్లలకు అర్థమయ్యేలా సభలో వివరించి చెప్పారు. పిల్లలతో కొన్ని స్కిట్స్ కూడా చేయించారు. నెల్లూరులోని విశ్వం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అయోడిన్ సభ జరిగింది. ఐటీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అయోడిన్ ఎందులో ఉంటుంది, శరీరానికి అది ఎంత ముఖ్యం లాంటి విషయాల్ని నిర్వాహకులు పిల్లలకు అర్థమయ్యేలా వివరించారు. మన ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు ఫ్రంట్ లైన్ వర్కర్స్ ట్రైనింగ్ అని పెట్టి అంగన్వాడీ టీచర్స్కి, అలాగే మనము ఆశా వర్కర్స్కి కూడా ట్రైనింగ్, మనం FLW ట్రైనింగ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. జిల్లాలోని అన్ని పాఠశాలలకు వెళ్లి అయోడిన్పై అవగాహన కల్పిస్తున్నారు సంస్థ ప్రతినిధులు. పిల్లలు చురుగ్గా ఉండడానికి, వాళ్లలో తెలివితేటలు పెరగడానికి అయోడిన్ చాలా అవసరం అని అంటున్నారు. పిల్లలతో పాటు గర్భిణీలకు అయోడిన్ చాలా ముఖ్యమని, ఈ తరహా కార్యక్రమాల్ని ఆంధ్రప్రదేశ్లోని దాదాపు అన్ని జిల్లాల్లో ఆర్గనైజ్ చేస్తున్నట్టు తెలిపారు. కళాజాత అనే అవగాహన సదస్సుతో కూడళ్ల వద్ద పాటల ద్వారా అయోడిన్ ఆవశ్యకతను వివరిస్తున్నారు.